హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. రెస్టారెంట్‌కి వెళ్ళకుండా ఈ చిల్లీ చికెన్‌ని ఇంట్లోనే టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిల్లీ చికెన్‌ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే కేజీ చికెన్‌ని ఇలా 2 లేదా 3 సార్లు వాటర్‌లో కడిగిన తర్వాత కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేయండి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో ఉంచితే చిల్లీ చికెన్ ఇంకా టేస్టీగా వస్తుంది. ఇలా సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపై మూతనుంచి ఒక 1 అవర్ అలాగే వదిలేయండి. ఇలా సాల్ట్‌ని వేసి కలుపుకోవడం వల్ల చికెన్ ముక్క చాలా టెండరింగ్‌గా, జ్యూసీగా వస్తుంది. నేను 1 అవర్ తర్వాత తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని, ఒక 5, 6 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా కలుపుతూ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోండి. చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం సాల్ట్ వేసి ఉంచుకున్న చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ చిల్లీ చికెన్ మనం రోటీలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్‌లోకైనా హ్యాపీగా తినేయొచ్చు. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఆనియన్ పోపులో కలిసేదాకా బాగా కలపండి. స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో ఉంచుకుని ఇలా మొత్తం కలుపుతూ చికెన్‌లోని వాటర్ బయటికి వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండండి. ఒకసారి చికెన్‌లో వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత దీనిపై మూత నుంచి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూతని ఇలా ఓపెన్ చేసి చూడండి. చికెన్‌లో వాటర్ మొత్తం బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్‌ను హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఇలా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేదాకా ఇలా కలుపుతూ ఉండండి. ఇలా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలడానికి ఒక 5-7 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్‌ని తీసుకొని కొంచెం కరివేపాకును, కొంచెం పుదీనాను, 7, 8 పచ్చిమిర్చి ముక్కల్ని, కొంచెం సాల్ట్‌ని వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని పక్కనుంచేసుకోండి. చూడండి, చికెన్‌లో వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయింది. ఇలా ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్‌లో కొంచెం సాల్ట్‌ని వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం సాల్ట్‌ని, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్‌ని ఇందులో వేసుకొని ఆ పేస్ట్ చికెన్‌లో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు చికెన్‌కి తగినంత కారంని, కొంచెం గరం మసాలాను, ధనియా పౌడర్‌ని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, చికెన్ మసాలాను యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపై మూత నుంచి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత నుంచి ఆయిల్ ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. సో చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి.
ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలాగే వదిలేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ చిల్లీ చికెన్ను ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.